ఒక్కసారి అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి మెంబర్స్ అందరినీ కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే తెలంగాణ సభ్యులందరినీ కూడా ఒకసారి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. తెలంగాణ నుంచి వై రామకృష్ణ గారు చైర్మన్, అలాగే ఆర్ పద్మారావు గారు అండ్ పి లాల్ బహదూర్ శాస్త్రి గారు, వీరి ముగ్గురిని కూడా సవినయంగా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఒక గ్రూప్ ఫోటోగ్రాఫ్ కి వై రామకృష్ణ గారు, ఆర్ పద్మారావు గారు అండ్ పి లాల్ బహదూర్ శాస్త్రి గారు. రఘుబాబు గారు మాట్లాడాలి. ముందుగా ఇక్కడికి విచ్చేసిన శోభన్ బాబు గారి ఫ్యాన్స్ అందరికీ, అలాగే ఈ లోకంలో ఉన్న మా దేవుడు అట్లూరు పూర్ణచంద్రరావు గారికి, ఇతర అతిథులందరికీ, ప్రెస్ వారికి, ప్రింట్ మీడియా వారికి, అండ్ మెయిన్లీ అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి ఆర్గనైజర్స్కి, కోఆర్డినేటర్స్కి, ముఖ్యంగా మా రాశిమోస్ నరసింహరావు గారికి. నిజంగా ఆయన నన్ను ఈరోజు ఈ ఫంక్షన్కి మరీ 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 గుర్తు చేసి పిలిచారు. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మా నాన్నగారు గిరిబాబు గారు సోగ్గాడు సినిమాలో మంచి క్యారెక్టర్ చేశారు. అంటే ఆయన కెరీర్ స్టార్ట్ అయిన కొత్తల్లో ఇది మంచి ప్లస్ పాయింట్గా తయారైంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో మన సురేష్ బాబు గారు, మూవీ మొఘల్ కీర్తిశేషులు శ్రీ రామానాయుడు గారు వారి ప్రోద్బలంతో ఆ సినిమాలో నాన్నగారు చేశారు. పెద్ద హిట్. సరే, ఇంతసేపు మనం అందరం మాట్లాడుకున్నాం అనుకోండి. అయితే చిన్న బాధ ఉండేది నాకు, శోభన్ బాబు గారితో నేను యాక్ట్ చేయలేకపోయిన బాధ. అప్పటికి నేను యాక్టర్ కాలేదు. అయినా కూడా అదే పేరుతో వాళ్ళ బ్యానర్లో తీసిన సోగ్గాడు అనే సినిమా రెండో సినిమాలో చేశాను నేను. అది తరుణ్ హీరో, ఇప్పుడే రోజారమణ గారు చెప్పారు. అలా ఆ విధంగా ఆ బ్యానర్లో చేయడం జరిగింది. ఇక్కడ ఇంత గొప్పగా ఇక్కడికి దూరం నుంచి ఇక్కడికి వచ్చి అంతమంది హీరోయిన్స్, ఇంతమంది అభిమానులు, ఇంతమంది ఇక్కడ రావడానికి ముఖ్య కారకులైన రాశిమోస్ నరసింహరావు గారు, అలాగే శోభన్ బాబు గారి మీద ఉన్న అభిమానం, ప్రేమ, ఆత్మీయత, గౌరవం, వీటన్నింటినీ కలబోసుకొని అఖిల భారత సేవా సమితి, శోభన్ బాబు సేవా సమితి ఆర్గనైజర్స్ అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. ఈ ఫంక్షన్లో నాకు పార్టిసిపేషన్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నాన్నగారు రాలేకపోయిన కారణంగా నేను ఇక్కడికి వచ్చి ఇది తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది మీ అందరి సమక్షంలో. థ్యాంక్ యూ ఆల్. నమస్తే. రామకృష్ణ గారు తెలంగాణ నుంచి చెప్పేసేయండి. తెలంగాణ నుంచి కూడా రామకృష్ణ గారు వచ్చారు ఫ్రమ్ శోభన్ బాబు గారి సేవా సమితి నుంచి. కేవి సత్యనారాయణ గారిని సవినయంగా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఆత్మీయ సత్కారం. అనిల్ బాబు గారు స్వాగతం అండి. అలాగే డివికే రాజు గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము.